సాఫ్ట్వేర్ దానికి హార్డ్వేర్ కూడా ఎలా దొరికాడే ఏమోనే, ఏదో మాయ చేస్తుంటాడు మరి. సారీ బాస్. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఏంటంత డిస్కషన్? మాస్టర్ పెళ్ళైపోయిందా? ఏంటయ్యేది? భాగ్యలక్ష్మి మేడపైనుంది, చంద్రుడు వస్తేనే 3 ముళ్ళు వెయ్యాలంట. ఏంటో ఇంత సెంటిమెంట్. టైం అయిపోతుంది. తప్పకుండా పంతులు ఎక్కడా? నాదేం లేదండి, అమ్మాయి చెప్పాలిగా. అమ్మాయి చెప్పండి అమ్మా. బాగి చెప్పాలిగా, ఆగు. బాగి బాగీ భాగ్యలక్ష్మి, ఇంకెంతసేపు? ఒక్క నిమిషం వెయిట్. ఒక్క నిమిషం. ఎక్కడున్నావు? ఇంకా ఎంతసేపు మాము? త్వరగా రా. ఎంతసేపు? టైం ఎంత అయిందో చూడు. భాగ్యలక్ష్మి బాయ్. డన్. అమ్మయ్య, రా తొందరగా. పదండి. హే బాబు, కూల్ డ్రింక్ ఇవ్వు. ఒక్క నిమిషం. మీకు స్పెషల్ డ్రింక్ ఇస్తా. స్పెషల్ కూల్ డ్రింక్. టేక్ ఇట్. ఇంకోటి అది అంతే నువ్వు ప్రొసీడ్. అదే దట్స్ ఆల్. బాగి, కూల్ డ్రింక్ కాదే అది. ఏయ్, నీకేమైనా బుద్ధుందా? దానికి మందులో కూల్ డ్రింక్ కల్పిస్తున్నావు. ఈ బాగి మందులో కూల్ డ్రింక్ తాగితే ఆ కిక్కే వేరు. పద. ఏయ్, ఫోన్లే. దీనికి మందు ఎక్కడ దొరికిందే? ఇదిగో, ఈయన ఫ్రెండ్ స్టిల్ ఫోటోగ్రాఫర్ రమేష్ ఉన్నాడుగా, వాడు పెళ్లికి ఫోటోలు తీయడానికని వచ్చి మందు పార్టీ పెట్టాడు. వాడు థమ్స్అప్ లో మందు కలుపుకొని పెట్టుకుంటే ఈవిడేమో థమ్స్అప్ అనుకుని మందు తాగేసి పడిపోయింది. వీణా, నాకు చాలా సంతోషంగా ఉంది. Your life will be so happy. Happy married life. థ్యాంక్ యూ. Love you so much. ఇక నేను వెళ్ళనా? మీ ఇద్దరి మధ్యలో నేనెందుకు? నేను వెళ్తాను. అంటే వెళ్ళగలవా? పోనీ నేను ఇంట్లో డ్రాప్ చేయనా? ఇట్స్ ఓకే, నువ్వు ఉండు, పర్వాలేదు, నేను వెళ్తాను. బాయ్. బాయ్, జాగ్రత్త. బాయ్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. బాయ్. బాయ్. మరి మన శోభనం ఇంకెక్కడ శోభనం? సోఫాయే గతి. సోఫాలో ఫస్ట్ నైట్, ఇదేదో వెరైటీగా ఉంది.
ఐ ఓకే ఓకేనా? ఐ ఓకే? మొన్నటిదాకా అందరూ చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చాడు అన్నారు. భూమికి దగ్గరగా రావడమేమో గాని నా దగ్గరకు వచ్చినట్టుంది ఇతన్ని చూస్తుంటే. మిమ్మల్ని అడుగుతున్నాను, ఏం కాలేదుగా? ఆహా. ఏంటి డ్రైవింగ్ రాదా? హలో హలో, లేదు, నాకు డ్రైవింగ్ బాగా వచ్చు. మరి జస్ట్ నాకు నిద్రలాగా మత్తులాగా వచ్చి అంతే. ఇప్పుడు ఓకే కదా? ఓకే. ఓకే. స్టార్ట్ అవ్వట్లేదు. అవునా? సరే బానెట్ ఓపెన్ చేయండి, చూస్తాను. ఇప్పుడు స్టార్ట్ చేయండి. సరే. ఓకే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హే, నో ప్రాబ్లం, డోంట్ మెన్షన్ ఇట్. బాయ్. బాయ్. అయ్యో దేవుడా. ఇంత లేట్ ఏంటి? అడుగుదాన్ని. పెళ్లికెళ్ళి ఇంతసేపా? ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంటే కంగారుగా ఉండదా? అడుగుదాన్ని. ఏంటి వెళ్ళిందని త్వరగా రావచ్చు కదా. ఇక్కడ అందరం ఎంత టెన్షన్ పడుతున్నాం. కాసేపు ఆగితే పోలీసులు ఫోన్ చేసి ఉండేవాళ్ళం. కనీసం ఫోన్ చేసుకుని రావచ్చు కదా. ఛార్జింగ్ లేదమ్మా. ఏడ్చినట్టుంది. అమ్మో అత్తయ్య, చూసారా మీ మనవరాలు చేసిన ఘనకార్యం? ఆ కారు చూడండి ఎలా గీతలు పెట్టేసిందో. అమ్మో అత్తయ్య. అమ్మా! అబ్బా ఏమిట్రా, ఏంటే ఇంత లేటుగా వచ్చావు? పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళొద్దు. ఆ కార్ అక్కడ పడేసిరా. రా రే, పోరా, నువ్వు రామ్మా. అమ్మా బాయ్. ఏ టిఫిన్ తిని వెళ్ళవే. వద్దు, ఆఫీస్ కి టైం అయిపోతుంది. బాయ్. రేయ్, మొత్తం కార్ అంతా ఎల్లో కలర్ వేస్తే అదిరిపోద్ది. అలాగేనండి. ఓ గాడ్, టైం అయిపోయింది. మేడం ఆఫీస్ ఆగాయి. వీడు అవుటర్ రింగ్ రోడ్ అంతా తిప్పుకొచ్చినట్టున్నాడు. దొంగ మోడు. గుడ్ మార్నింగ్. మార్నింగ్ మార్నింగ్. టైం ఎంత అయింది? నీకు ఎన్నిసార్లు చెప్పాను టైంకి రావాలని? నీకు తెలుసు కదా టైంకి రాకపోతే అస్సలు నాకు ఇష్టం ఉండదని. అది కాదు సార్, మధ్యలో ట్రాఫిక్. ఏంటి ట్రాఫిక్? పొద్దున్నే లేవాలి, రెడీ అవ్వాలి, రావాలి. అంతేగాని అద్దం ముందు ఫేస్ క్రీమ్లు పౌడర్ డబ్బాలు వేసుకొని గంటల కొద్ది నిరాహార దీక్ష చేస్తే ఇదిగో ఈ టైం అవుద్ది. నీకు విషయం తెలుసా? అసలు నేను ఎంత టైం రెడీ అవుతాను తెలుసా? జస్ట్ 15 minutes. ఇలా లేస్తాను, అలా రెడీ అవుతాను. ఏంట్రా అంటే మీరు రోజు స్నానం చేయరు కదా? చెప్పరా, చెప్పు. రోజు స్నానం చేయడు, బ్రష్ చేయకుండా టిఫిన్ చేస్తాడు, సెంటు కొట్టుకొని ఆఫీస్కి వచ్చేస్తాడు, మోషన్ ప్రాబ్లం.
కారులో బకెట్ పెట్టుకొని అర్ధరాత్రి అంతా హైటెక్ సిటీ చుట్టూ తిరుగుతాడని చెప్పరా? అన్ని చెప్పరా? వద్దులేండి, బాగుండదు. మీరు చెప్పారు కదా. మరి నేను స్నానం చేస్తా, నీకు ఎందుకు? చేయకపోతే నీకు ఎందుకురా? ఎలా టీ పడరా? టీ పొడి షుగర్ లేదు అక్కడ. ఎలా? ప్రతివాడు డైలాగరే. అరే హైటెక్ సిటీలో వాటర్ ప్రాబ్లం గురించి ఎవరు పట్టించుకోరే? అట్లీస్ట్ నాలంటోని కూడా ఎంకరేజ్ చేయరా మీరు? ప్లీజ్ సేవ్ వాటర్, యూజ్ పెర్ఫ్యూమ్. అందరు లేవండి, ఎక్సర్సైజ్ టైం అవుతుంది. కమాన్ కమాన్, గెట్ రెడీ, కమాన్. చూడండి, ఇలా ఎక్సర్సైజ్ చేస్తూ శ్రమించాం అనుకోండి, రేపు మనకి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వస్తే మన వరకు చాలా ఈజీగా చేసుకోవచ్చు. కష్టే ఫలి, దట్ ఈస్ ప్రతిభ బిల్డర్స్. ఓకే, స్టార్ట్ ద ఎక్సర్సైజ్. కమాన్. 2, 3, 4. హలో, నేనే. ఏం చేస్తున్నావు? ఏంలే, పాలు కలుపుతున్నా. మీ ఆయన? ఇదిగో ఇక్కడే ఉన్నారు. ఇప్పుడే లేయం తిన్నారు. లేయమా? అదే అశ్వగంధ, కేకే ఫోర్ట్, విటాక్స్ గోల్డ్. ఇప్పుడు పాలు తాగి రివైటల్ క్యాప్సూల్ వేసుకుంటారు. ఇదిగో. ఇవన్నీ దేనికి? ఏం హెల్త్ బాలేదా? కాదు, ఆయనకి బలం రావడానికి, నీరసం తగ్గడానికి. వామిటింగ్, తలనొప్పి, నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయేలా ఉన్నానే. ఎందుకు? ఓహో, రాత్రి తాగిన మందుకా? అదే మరి. ఎప్పుడు మందు తాగిన వాళ్ళు ఫస్ట్ టైం తాగితే అలాగే ఉంటుంది. దీన్నే హ్యాంగ్ ఓవర్ అని కూడా అంటారు. ఇప్పుడు ఏం చేయాలి? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. ఎలా? హ్యాంగ్ ఓవర్ కి హ్యాంగ్ ఓవర్ పెగ్గేస్తే సరిపోతుంది. అంటే లేడీస్ మందు కొట్టకూడదు కదా? లేడీస్ ఏంటి లేడీస్, మగవాళ్ళు మాత్రం పీపల్ తాగేచ్చా? ఇంకొక మాట చెప్తాను మీరు. ఈ లేడీస్ అందరూ మద్యపాన నిషేధం అని బారుల ముందు, వైన్ షాపుల ముందు ధర్నా చేయడం ఆపేసి ఆ బారుల్లోనే వెళ్ళి ఒక సిట్టింగ్ వేసి ఈ మగవాళ్ళు ఎదుర్కొంటే తాగితేనే తప్ప ఈ మగవాళ్ళకి సిగ్గొచ్చి మందు తాగడం ఆపేరు. అర్థమైందా? అయినా ఈ సోదంతా ఎందుకులే. నీకో బియర్ బాటిల్ పంపిస్తాను. నువ్వు ఫోన్ పెట్టే లోపు నీ దగ్గర ఉంటుంది. అది వేసుకుని శుభ్రంగా పడుకో. మార్నింగ్ కల్లా ఫ్రెష్ అయిపోతావు. ఓకేనా? ఓకే. అది మ్యాటర్. ఓకే. హలో వీణా, పడుకున్నావా? లేదు, పడుకోలే. చెప్పు. అవునా, నువ్వు పంపిన బీర్ తాగుతున్నా. అందరూ పడుకున్నారు. అవునా? ఎక్కడున్నావు? వీణా, ఒకసారి ఫోన్ పెట్టి. ఎవరు రాలే. నాకేం తెలియదు పెద్దనాన్న, ఇతనే వచ్చాడు. అమ్మో, నాకేం తెలియదు సార్. రోడ్డు మీద వెళ్తుంటే సోనియా పిలిచింది. నోరు పోయిండే. ఎవడ్రా నువ్వు? మీ ఇల్లు ఎక్కడరా? అర్ధరాత్రి ఇంట్లోకి ఎట్లా వచ్చావురా? అవతల మేడం మీద నుంచి దూకొచ్చాను సార్. ఎవర్రా మీ వాళ్ళెవరు? ఫోన్ చేయి. నాకు ఇక్కడ ఎవరు లేరు సార్. నా దగ్గర ఫోన్ కూడా లేదు. హలో సార్. సార్, నేను ఇక్కడే ఉన్నాను సార్. ఒకసారి లోపలికి రండి సార్. ఇక్కడ ఇరుక్కుపోయాను సార్. ప్లీజ్ సార్. అమ్మ వీళ్ళు చూడు ఎవరు? హీ కేమ్. అయ్యో, ఏంటి వచ్చాడు? నా కోసమా? కాదు కాదు, అతని కోసమే అయి ఉంటుంది. హాయ్. హాయ్. ఏంటి? లోపల అనిల్ ఉన్నాడా? మీకేమవుతాడు? అంటే తను టూలెట్ సర్వీస్ రెంటల్స్ చూస్తుంటాడు. తన ఫాదర్ వాళ్ళు కూడా నాకు బాగా తెలుసు. సో ఏమైనా ప్రాబ్లం అయిందా? లోపలికి రండి. మళ్ళీ పైన అదంటే చిన్నపిల్లండి. వాడి బుద్ధి ఏమైంది? అర్ధరాత్రి డాబా పైకి వచ్చి ఆడపిల్లని పాడు చేస్తాడా? పైగా బీర్ తెచ్చాడు. ఇంకేం తెచ్చాడు? అమ్మో, ఆ బీర్ టీన్ నాది కాదు సార్. అంటే నాదా? నేను తెచ్చానా? నేను ఒట్టి చేతులతోనే వచ్చాను కదా సోని.
అవును పెద్దనాన్న. నువ్వు నోరు పోయివే, నీకేం తెలియదు, నువ్వు చిన్నపిల్లవి. పదే పదే చిన్నపిల్ల అని చెప్పకండి. చేసే పనుల్ని బట్టి చిన్నవాళ్ళ పెద్దవాళ్ళని డిసైడ్ చేయాలి. అలా అనుకుంటే నేను కూడా చిన్నపిల్లాడినే. ఏమండి మీకు అసలే బీపీ, ఈ గొడవలన్నీ మనకెందుకు? అబ్బాయి తలకు ఆయన వచ్చాడు కదా, బాగి మాట్లాడి పంపిస్తుంది. ముందు మీరు పదండి. అది కాదే, అవునా, మీరు వెళ్ళండి, నేను మాట్లాడతాను. వాడిని మాత్రం వదిలిపెట్టొద్దు. మీరు పదండి, బాగి చూసుకోవే. సరే. ఏంట్రా ఇది తప్పు కదా? ఆయన మంచివారు కాబట్టి సరిపోయింది, లేకపోతే నువ్వు ఈ పాటికి హాస్పిటల్లోనో పోలీస్ స్టేషన్లోనో ఉండేవాడివి. సారీ సార్, ఇంకెప్పుడు అలా చేయను. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు, కానీ ఇంకోసారి ఇలా చేయడు. నేను మాటిస్తాను. ఓకే? ఓకే. సో నువ్వు వెళ్ళు, నేను వస్తాను. సరే. నేను కూడా వెళ్తాను. ఓకే. గుడ్ నైట్. గుడ్ నైట్. అది స్టైర్ కేస్ ఏం కనిపించట్లేదు. మీరు పవర్ చాలా పొదుపుగా వాడతారా? సారీ. డాడ్, సింగపూర్ ప్రాజెక్ట్ ఓకే అయింది డాడ్. కాకపోతే సడన్గా సింగపూర్ నుంచి డెలిగేట్స్ వచ్చారు. వాళ్ళకి చిన్న చిన్న అరేంజ్మెంట్స్ ఉన్నాయి. జస్ట్ స్మాల్ అమౌంట్ కొంచెం అరేంజ్ చేస్తాను అనుకోండి, టోటల్ వర్క్ విల్ బి ఫినిష్డ్. జస్ట్ 5 lakhs అంతే. నేను నీకు 100 సార్లు చెప్పాను నన్ను డబ్బు అడగవద్దు అని. నీకు బిజినెస్ చేతగాకపోతే పెళ్లి చేసుకొని నా వద్ద ఏడువు అని. నా మాట వింటేగా. మళ్ళీ నా దగ్గర ఇంకోసారి ఈ వెధవ బిల్డప్ సింగపూర్ ప్రాజెక్ట్, సింగినాథం ప్రాజెక్ట్ అని వెధ వేషాలు వేసావో కోసి కారం పెడతా. డాడీ స్మాల్ అమౌంట్ కదా డాడీ. నీ గుడ్ న్యూస్, నాన్న చెక్ ఇచ్చారు. ఇచ్చారా? రండి సార్, హాస్పిటల్కి వెళ్దాం. అటు నుంచి అటు బ్యాంక్కి వెళ్దాం కదూ. Note it down and check the measurements later. హలో, ఎవరు మీరు? ఏం చేస్తున్నారు? Hello, I'm Karthik. ఐఎమ్ ప్రతిభ. పి అంటే పొంగడాల. ఓకే. ఏం లేదు, మేము హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ నుండి వచ్చాము. ఈ ఏరియాని సర్వే చేస్తున్నాం, అందుకే మీ బిల్డింగ్ నుంచి. హలో, అంటే మా బిల్డింగ్ ఎరగొట్టేసి ఇక్కడ రైల్వే స్టేషన్ పెట్టేదాన్ని ఫిక్స్ అయిపోయారా? నేను నా స్టాఫ్ మొత్తం అంతా కలిసి ఈ కంప్యూటర్ని పీక్కొని నెత్తి పెట్టుకొని గచ్చిబౌలి స్టేడియంలో టెంట్లు వేసుకొని కంప్యూటరే ల్యాప్టాపే అని అమ్ముకోవాలా? అయినా మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? నా కంపెనీ టర్నోవర్ ఎంత మీకు తెలుసా? క్రోర్స్ 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 టర్నోవర్. ఓకే. హలో సార్, కూల్ డౌన్. ఆయన మా చీఫ్ ఇంజనీర్. వి ఆర్ ఫ్రమ్ హైదరాబాద్ ఎల్ఎన్టీ మెట్రో రైల్. మీ పేరేం చెప్పారు? మై నేమ్ ఈస్ ప్రతిభ బిల్డర్స్. స్ట్రేంజ్ నేమ్. ప్రతిభ ఏం లేదు, మాకు ఒక 5 minutes కావాలి అంతే, మా పని ఇక్కడ అయిపోతుంది. ఇట్స్ ఓకే, టేక్ యువర్ ఓన్ టైం. థ్యాంక్ యూ. మీ బిల్డింగ్ ఏం అవ్వదు. ఓకే ఓకే, డూ ఇట్. కూల్ కూల్. మెట్రో రైల్ అంటే ఏంటి? అదేరా, మన కోకటపల్లి దగ్గర మెట్రో మార్ట్ పెద్దది ఉంది కదా. మెట్రో మార్టా? ఊరు మెట్టుపురదవా, మొన్న మీ అబ్బాయికి షూ కొన్నావు. ఓ మెట్రో మార్ట్, షూ మార్ట్, కూకట్పల్లి. అవును, అదే అదే మెట్రో మార్ట్. వాళ్ళే ఇప్పుడు హైదరాబాద్ లో రైలు చెప్తున్నా అనమాట. ఓహో. హలో, మెట్రో రైల్ అనేది గవర్నమెంట్ ది. ఎల్ఎన్టీ కంపెనీ కన్స్ట్రక్షన్ చేస్తుంది. ఇది ఒక స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్. అర్థమైందా? చేతుదరా నీకు ఇప్పటిదాకా తెగ ఇచ్చినట్టు మీరు మూసుకొని కాఫీ తీసుకురా. నేను తీసాను పో. చేతి ఇచ్చినప్పుడు కదా. అయ్యో.